స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదట ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారతదేశం నిర్మాణంలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆధునిక భారతదేశం నిర్మాణము ఎలాగ చేయాలనేటువంటి ఒక దర్శనం, ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి ప్రణాళికతో కూడినటువంటి ఆలోచనలు భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో భారతదేశం చూసింది. జవహర్లాల్ నెహ్రూ ఆయన 1947 నుంచి 64 వరకు 4 సార్లు ప్రధానమంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన మొట్టమొదట ప్రధాని. బ్రిటిష్ భారతదేశం నుంచి వెళ్ళేటప్పటికి భారతదేశాన్ని ఒక ప్రజాస్వామిక విలువలతో కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ సంస్థలని కాపాడుకుంటూ దేశాన్ని నిర్మించడంలో నెహ్రూ గారు పాత్ర ఒక ప్రాముఖ్యమైనది. భారతదేశం గుర్తించవలసిందని మనం తెలుసుకుంటూ ఉన్నాం. నెహ్రూ గారు నిర్మించినటువంటి సంస్థలన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఆయన నిర్మించడం జరిగింది. పంచవర్ష ప్రణాళిక మొట్టమొదటిగా చేసి, రెండవ పంచవర్ష ప్రణాళికగా మళ్ళా చేసి ఆయనకు ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధిని ప్రారంభించి ఆధునిక భారతదేశ నవ భారతదేశ నిర్మాణంలో నెహ్రూ గారు పాత్ర ప్రాముఖ్యమైనది, అభినందనీయమైనది. నెహ్రూ గారు ఆలోచన, ఆయన దర్శనము, ఆయన యొక్క ప్రణాళికబద్ధమైనటువంటి నాయకత్వాన్ని ఆలోచించినప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి భారతదేశాన్ని బలమైనటువంటి దేశంగా నిర్మించేటువంటి ప్రణాళికలు వారు చేశారని చెప్పడానికి నాకైతే, నేను చదివిన దాని ప్రకారంగా, చూసిన దాని ప్రకారంగా నేను నెహ్రూ గారు భారతదేశ నిర్మాణంలో మంచి పాత్ర పోషించారు. ఆయన చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఒక బలమైనటువంటి ప్రాజెక్ట్స్. భారతదేశంలో నీటిపారుదల సంబంధించిన ప్రాజెక్ట్స్, విద్యుత్ సరఫరా చేసేటువంటి ప్రాజెక్ట్స్, బాఖర్ నంగల్ డ్యామ్, హిరాకుడ్ డ్యామ్, నాగార్జున సాగర్ వంటి డ్యామ్స్ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడేటువంటి విద్యుత్ ఉత్పాద చేసేటువంటి ప్రాజెక్ట్స్, దీర్ఘకాల ప్రయోజనాలు, దీర్ఘకాలిక ఫలాలు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ నిర్మించి చూపించి దేశానికి ఒక మంచి ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. ఇంకా వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్స్, తర్వాత వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ కూడా అనేక ప్రాజెక్ట్స్, డ్యామ్స్ నిర్మించినప్పటికీ
ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి డ్యామ్స్ నెహ్రూ గారు నిర్మాణం చేసి అభివృద్ధిని ఎగ్జాంపుల్గా చూపించారు. He was very much focused on long-lasting projects. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పథకాలు ద్వారా ఆయన భారతదేశానికి మంచి పునాది వేసి ఆధునిక భారతదేశము మోడర్న్ ఇండియాని బిల్డ్ చేయడంలో మంచి పాత్ర పోషించారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఐఐటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఐఐటీస్ కాన్పూర్, బాంబే, చెన్నై ముఖ్య పట్టణాల్లో ఒక స్పెషల్ మోటివేషన్తో విద్యార్థుల్లో టెక్నాలజీ ఇంప్రూవ్ చేయని నిమిత్తము ఐఐటిని ఇంట్రడ్యూస్ చేసినది జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఐఐటీస్, ఒక స్ట్రాంగ్ ఐఐటీస్ భారతదేశంలో నిర్మించిన తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులు కూడా వారు యొక్క మోడల్ తీసుకుని కొన్ని ఐఐటీస్ నిర్మించడం జరిగింది. అయితే నెహ్రూ గారికి అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశాన్ని బలోపేతం చేయాలి, మోడర్న్ ఇండియా ఆధునిక భారతదేశం డెవలప్ అవడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ అని నెహ్రూ గారు నమ్మి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికైనా ఎంతగానో కృషి చేశారు. సైన్స్ డెవలప్ చేయటం విషయంలో ఆయన ప్రాముఖ్యమైన పాత్ర పోషించి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ని ప్రారంభించారు. ఇదే మోడల్గా తీసుకునే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా మెడికల్ సైన్సెస్ పెట్టడం జరిగింది. కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఇంకా భారతదేశంలో సైన్స్ అంటే సైన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంకా తక్కువగానే ఉంది. అయితే ఎయిమ్స్ లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థల్లో నిర్మించటం ఆనాడు నెహ్రూ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క పథకం ఆలోచన చాలా మంచిది. ఇట్ బికేమ్ ఏ మోడల్ టుడేస్ ఇండియా. సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేయటం జరిగింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది. డెమోక్రసీ ప్రజాస్వామ్య సంస్థలని కాపాడటంలో నెహ్రూ గారు హయాంలో మనం చూసాం. ప్రజాస్వామ్య వ్యవస్థలు కాపాడడం, ఎలక్షన్ కమిషన్ కాపాడడం, వారి యొక్క హయాంలో ఎలక్షన్స్ సజావుగా జరిగినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఇస్రో, ఈ స్పేస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, స్పేస్ టెక్నాలజీ, ఆనాడే స్పేస్ ఆర్గనైజేషన్ని నెహ్రూ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారి హయాంలోనే స్పేస్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి మోడర్న్ ఇండియా అని బాగుగా డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు నెహ్రూ గారు చేశారు. లాంగ్ లాస్టింగ్, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి
పరిపాలన అందించడం అనడానికి జవహర్లాల్ నెహ్రూ బికేమ్ ఏ మోడల్ ఇన్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియాని, ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో నెహ్రూ గారి యొక్క పాత్ర గుర్తించదగినది. నెహ్రూ గారి బర్త్డే నవంబర్ 14న గౌరవంగా అది చిల్డ్రన్ డేగా దేశం గుర్తించడం జరిగింది. వ్యవసాయ రంగం అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి, డెమోక్రసీని కాపాడే విషయంలో ముందు జాగ్రత్త, ఫెయిర్ ఎలక్షన్స్ జరగటంలో ముందు చూపు, చైనాతో యుద్ధం చేసే విషయంలో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగానే ఇంప్రూవ్ చేశారనేటువంటి చరిత్ర నెహ్రూ గారు ఒక మోడల్ ప్రధానమంత్రి. ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడారు. భారతదేశ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పథకాలు, ప్రాజెక్ట్స్ నిర్మించడం జరిగింది. నెహ్రూ గారు నిర్మించినటువంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు చూస్తూ ఉన్నారు. నెహ్రూ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ విజన్ని గౌరవించి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీని స్థాపించి ఆ యూనివర్సిటీకి జవహర్లాల్ టెక్నికల్ యూనివర్సిటీ JNTUని పేరు పెట్టి ఆయన్ని గౌరవించడం జరిగింది. నెహ్రూ గారు లాంటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, నాయకులు మన దేశానికి అవసరమని నాయక ఒపీనియన్. దీర్ఘకాల ప్రయోజనాలు ఇచ్చేటువంటి పథకాలు నెలకొల్పడం భారతదేశానికి అవసరం. దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చేటువంటి పథకాలు, దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చే ప్లానింగ్స్, దీర్ఘకాలికంగా దేశ సమస్యలను, ప్రజల సమస్యలను పరిష్కరించి బలమైనటువంటి భారతదేశాన్ని నిర్మించేటువంటి నాయకులు భారతదేశానికి అవసరము. భారతదేశంలో ఇంత గొప్ప మార్పులు జరిగినప్పటికీ, భారతదేశము అభివృద్ధి అవుతున్నప్పటికీ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ప్రతివారు వారి హయాంలో ఇక ఆధునిక భారతదేశాన్ని నిర్మించడానికి వారు కొన్ని పథకాలు ఇంట్రడ్యూస్ చేసి, ప్రణాళికలు ఇంట్రడ్యూస్ చేసి పరిపాలన జరిగించినప్పటికీ ఇంకా భారతదేశము వెనుకబడిన దేశముగా, అభివృద్ధి అవుతున్నటువంటి దేశముగా, సమస్యలతో, కుల, మత, రాజకీయ సమస్యలతో షేక్ అవుతున్నటువంటి దేశము, పేదరికంతో షేక్ అవుతున్నటువంటి దేశంగా ఉందని చెప్పవలసినటువంటి పరిస్థితి ఈనాడు భారతదేశంలో ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు భారతదేశానికి అవసరం. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు చేసేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకులు భారతదేశానికి అవసరం. ఒక ప్యాషన్, ఒక విజన్ ఉన్నటువంటి
నాయకుల అవసరం. దేశ పరిస్థితులు, దేశ అవసరాలు, దేశ చరిత్ర, దేశ భవిష్యత్తు తెలిసినటువంటి నాయకులు భారతదేశానికి అవసరం. మేమైతే myself కొంతమంది నాయకుల కోసం చదువుతున్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి మంచి పనులు, వారు చేసినటువంటి మంచి ఫలితాన్ని ఏమైనటువంటి పనులు గ్రహించగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి చదివినప్పుడు నేను వ్యక్తిగతంగా గ్రహించింది ఏంటంటే, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చేటువంటి ప్లానింగ్ ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా, దర్శనం ప్రకారంగా ముందు చూపుతూ ఆధునిక భారతదేశాన్ని నిర్మాణం చేయడానికి జవహర్లాల్ నెహ్రూ గారు మంచి పాత్ర పోషించారు అని నేను గ్రహించి ఈ విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడి ఈ వీడియో చేయడం జరుగుతుంది. విద్యార్థులు మస్ట్ స్టడీ అబౌట్ అవర్ లీడర్స్. విద్యార్థులు, యూత్ భారతదేశ నిర్మాణంలో మంచి పాత్ర పోషించిన వారి గురించి చదవటం, దానిని రాబోయే తరాల వారికి, ఇప్పుడు ఉన్నటువంటి తరాల వారికి ఆ మంచి లెగసీని పాస్ చేసేటువంటి ఆలోచనలకి ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేయడం, ఇట్స్ ఇంపార్టెంట్ టువర్డ్స్ ప్లేయింగ్ ఆఫ్ ది వైటల్ రోల్ ఇన్ ద పాలిటిక్స్. యూత్ ఆలోచన చేయాలి, భారతదేశ ప్రజలు ఆలోచన చేయాలి. దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఇచ్చేటువంటి ప్లానింగ్ మన భారతదేశానికి అవసరం. దీర్ఘకాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక సమస్యని పరిష్కరించేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకులు భారతదేశానికి అవసరము ఉన్నది. ఆధునిక భారతదేశము ఒక బలమైన దేశంగా తయారవుతున్నప్పటికీ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నప్పటికీ, విద్య, వైద్య రంగాలలో ఇంకా భారతదేశం వెనుకబడి ఉంది. పేదరికం ఇంకా ఈ భారతదేశాన్ని వెంటాడుతూ ఉంది. సమానత్వం లోపిస్తూ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతూ ఉన్నాయి, ఫెయిల్ అవుతూ ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేటువంటి ప్రయత్నాలు నాయకులు చేయటం విషయంలో వెనకపడ్డారు. I pray that God will bless India. God will bless Indian leaders with the wisdom and the vision and passion. దేవుని సేవకునిగా, క్రైస్తవునిగా, ఒక ఎవాంజలిస్ట్గా భారతదేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని, దేవుడు దీవించి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు జ్ఞానం ఇవ్వాలని నా యొక్క ప్రార్థన, మా యొక్క ప్రార్థన. మంచి నాయకులను దేవుడు లేపాలని మా యొక్క ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా. As you know, I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. God bless you. God bless India.